దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం. అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం, దీని ఖర్చు తగ్గించడం, ఏం చేయాలో అవన్నీ చేస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకో పక్క అన్నిటికీ కూడా మళ్ళీ డీప్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. జనాభా, అందుకే ఇంకో మాట కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా శ్రద్ధ పెడతాం. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏం ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు, అవన్నీ ఉపయోగిస్తారు. ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది, పిల్లలకు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవాళ్లే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా రావాలి. ఎక్కడున్నా డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు, ఎక్కడున్నా మీరు పనిచేయచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్గా రావాలంటే రావచ్చు, వర్చువల్గా పనిచేయాలంటే చేయొచ్చు. అందరం కలిసి నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా ఒక గ్లోబల్ లీడర్స్గా తయారు కావడానికి ఏమేమి చేయాలో అన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. దానికి నాందే ఈరోజు ఇక్కడ పెట్టినట్టు డీప్ టెక్, దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. భవిష్యత్తులో మీరే చూస్తారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటిలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అది సాధించే వరకు ముందుకు పోతాం. విశాఖ మెట్రో కూడా ప్రాజెక్ట్ తయారు చేశాం, అప్రూవల్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అని ఇచ్చాం, ఢిల్లీకి పంపిస్తున్నాం, అక్కడ కూడా వర్కౌట్ చేస్తాం. విశాఖపట్నాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విశాఖపట్నం నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దానికి కారణం వాళ్ళు చూపించే అభిమానం నా మీద కానీ, తెలుగుదేశం మీద కానీ, ఎన్డీఏకి కానీ అపూర్వ ఆదరణ ఇచ్చారు. అది నిలబెట్టుకుంటారు. రైల్వే జోన్ శాంక్షన్ అయింది, అది కూడా వస్తుంది. రైల్వే జోన్ కూడా అన్ని విధాల ప్రయత్నం చేసి, స్టీల్ ప్లాంట్ కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా ఏమేం చేయాలో ప్రభుత్వ పరంగా అన్నీ చేస్తాం. టీసీఎస్ కూడా వస్తుంది. ఇంకా ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎయిర్పోర్టు, మెట్రో, సీ కోస్ట్ ఇవన్నీ కూడా వస్తే, ఈ బీచెస్ అవన్నీ డెవలప్ చేస్తే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంది. అవన్నీ కూడా ఏమేం చేయాలో ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. విశాఖపట్నానికి ప్రత్యేకమైన ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. రాష్ట్రానికి ఎట్లయితే 2047 చేశామో విశాఖపట్నానికి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సీ ప్లేన్ వస్తాయి, అన్నీ వస్తాయి.